హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌లీ జీ5లో స్ట్రీమ్ అవుతున్న 'తెహరాన్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో హీరో పేరు వచ్చేసి రాజీవ్ కుమార్. ఈయన ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు. ఈ సినిమా స్టార్ట్ అయ్యేది న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 13, 2012లో అయితే జరుగుతా ఉంటుంది. అప్పుడు ఇస్రాయేల్ డిప్లొమాట్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీతో కార్‌లో అయితే వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక బాంబ్ దాడి అయితే జరుగుతుంది వాళ్ళ మీద. వీళ్ళంతా చానా గాయాలతో ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ అంతా చానా హెవీ‌గా ఇంజ్యూర్డ్ అయ్యుంటారు. వీళ్ళంతా ఇంజ్యూర్డ్ అయ్యేది సరే, కానీ రోడ్ పక్కల పూలు అమ్ముతున్న ఒక చిన్న పాప గూడా ఇంజ్యూర్ అయిపోతుంది ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ వల్ల. ఇప్పుడు రాజీవ్ కుమార్ అయితే ఈ క్రైమ్ సీన్‌కొచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటాడు. దానికంటే ముందు రా గూడా వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటుంది. ఎలా జరిగిందనే దాని గురించి. అయితే ఈ యొక్క బ్లాస్ట్ వెనకాల ఉండే ముఖ్య కారకుడు ఎవరని తెలుసుకుంటే, ముగ్గురు ఇరాన్ దేశానికి సంబంధించిన వ్యక్తులు ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ చేశారని తెలుస్తుంది. దీంట్లో అఫ్సర్ అనేవాడే మెయిన్. ఎందుకంటే ఈ బ్లాస్టింగ్ జరిగిన దానికి వీడే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడు ఈ బ్లాస్ట్‌ని. దీంతో పాటు ఇండియాలో మాత్రమే కాదు ఇలా బ్లాస్టింగ్ జరగాల్సింది. జార్జియా మరియు థాయిలాండ్‌లో గూడా ఇలానే ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇన్ని విషయాలైతే హీరో కనుక్కొని పోయి డిపార్ట్‌మెంట్ బైకి చెప్తే అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చేసింది చాలా మంచిదే గానీ, చాలా మేలే చేస్తున్నారు దేశానికి. ఈ కేస్‌ని వదిలేయండి. చాలా సునాయాసంగా హీరోకైతే చెప్పేస్తారు. విషయాన్ని చెప్పేది ఎవరంటే పోలీస్ డిపార్ట్‌మెంటు చెప్తుంది, ఇండియన్ గవర్నమెంటు చెప్తుంది. ఇప్పుడు హీరో అయితే అడుగుతాడు, "సార్ రోడ్డు పక్కన పూలమ్మే చిన్న అమ్మాయి సార్ చనిపోయింది. ఆ పిల్లకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ పిల్ల చనిపోయిందంటాడు." అయితే హైయర్ అఫీషియల్స్ ఎలా సమాధానం ఇస్తారంటే, "ఇక్కడ చూడు రాజీవ్, చనిపోయింది ఎవరు? ఇజ్రాయెల్ డిప్లొమాట్స్. చంపింది ఎవరు? ఇరాన్ టెర్రరిస్ట్స్. ఇది 2 వాళ్ళ దేశానికి సంబంధించింది. ఇది మనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాన్నయితే వాళ్ళ 2 దేశాలైతే చూసుకుంటారు. నీ పాటికి నువ్వు పని చూసుకో. తిని, తాగి హ్యాపీగా నీ ఉద్యోగం అయితే నువ్వు చేసుకో" అంటాడు. హీరో తిరిగి మాట్లాడతాడు, "సార్, ఈ అమ్మాయి మన దేశంకి సంబంధించిన చిన్న పాప సార్. ఆ అమ్మాయి చనిపోయింది. అదేవిధంగా ఈ యొక్క బ్లాస్ట్ జరిగింది మన సొంత రాజ్యంలో సార్, ఢిల్లీలో జరిగింది సార్. ఇలాంటి విషయాలు నాకు తెలిసిన తర్వాత నేను ఎలా ఊకనే ఉండాలి, ఎలా నా పని మాత్రమే నేను చేసుకుంటా ఉండాలని" తిరిగి ప్రయత్నిస్తాడు. అయితే ఆఫీసర్స్ ఏం చెప్తారంటే, "నీ పని నువ్వు చూసుకో రాజీవ్, ఇది నీకు సంబంధం లేదంటే" కూడా రాజీవే వాలంటీర్‌గా వెళ్ళి తాను ఎవరు ఈ క్రైమ్‌ని చేశారో వాని బాస్‌ని నేను లేపుతాను, వాడిని నేను చట్టాల ముందు నిలబెట్టి వాడిని చంపుతానని హైయర్ అఫీషియల్స్‌కైతే సమాధానం చెప్తాడు. దీని తర్వాత ఏమేం విషయాలు జరిగింది? చివరికి రాజు పట్టుకున్నాడా లేదా? అసలు ఈ క్రైమ్‌కి కారణాలేంటి? ఈ బ్లాస్టింగ్‌కి జరిగిన ముఖ్య ఉద్దేశ్యం ఏంటని తెలుసుకున్నాడా లేదా? అనేది ఓవరాల్‌గా ఈ మూవీ మొత్తం కథ. సినిమాలో వాడిన కోర్ ఐడియా ఏముంది కదా! ఫిబ్రవరి 13, 2012లో అయితే ఇస్రాయెల్ మీద దాడి జరిగింది. ఇస్రాయెల్ డిప్లొమాట్స్ మీద దాడి జరిగిందని కదా! అది రియల్‌గానే మన భారతదేశంలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్ మీదనే ఈ సినిమా వచ్చేసి బేస్ అయి ఉంటుంది. ఈ సినిమా ఇనిషియల్ నుంచి ఇంటర్వల్ సీన్ వరకు చాలా రేసీగానే పోతుంది. మనకు ఒక్క సెకండ్ కూడా బోర్ అనిపియదు. ఎందుకంటే నెక్స్ట్ ఇన్సిడెంట్స్ జరుగుతానే ఉంటది. దాని మీద ఒక గ్రిప్ ఉంటది. మనం ఆ సీన్‌కి ఎంగేజ్ అయిపోతుంటాం. మంచిది, చెడ్డది, పోలీస్ డిసిషన్ ఎట్లా, ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఈ విషయాన్ని డీల్ చేస్తుంది, దానికి సంబంధించిన విషయాలంతా తెలుస్తున్నప్పుడు మనకైతే కోపం రగులుతా ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి స్పై యాక్షన్ థ్రిల్లర్ నచ్చుకునే వాళ్ళకి గాని, యాక్షన్ థ్రిల్లర్ మూవీ నచ్చేవాళ్ళకి గాని, ఒక రేసీ మూవీస్ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక రియల్ స్పై యాక్షన్ మూవీనే. సినిమాలో మేజర్ బలం అయితే జాన్ అబ్రాహం. ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ గాని, ఒక రియల్ స్పై ఎలా ఉంటారో అలానే కనిపించాడు. ఇంకోటి నాకు పెద్ద అభిమానం ఎందుకంటే జాన్ అబ్రాహం. ఆయన చేసే ప్రతి ఒక్క మూవీ గాని పాట్రియాటిక్ బాగుందనే చేస్తాడు. ఎందుకంటే ఆయన రీసెంట్‌గా చేసిన 'డిప్లొమాట్' మూవీ గాని, దానికి ముందర చేసిన 'వేద' గాని, దానికి ముందర చేసిన 'అటాక్' గాని, దానికి ముందు చేసిన 'సత్యమేవ జయతే 2 మరియు 1' గాని, అంటే 'బాట్లా హౌస్' గాని, అదే విధంగా 'పరమాణు' అనే మూవీ గాని, ఏ ఒక్క మూవీ చూడండి మీరు సోషల్ మెసేజ్‌తో పాటు పాట్రియాటిక్ ఫీలింగ్స్ ఆ ఒక థీమ్స్ అయితే మూవీలో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎందుకంటే నిజమైన హీరో ఎవరంటే నేనైతే జాన్ అబ్రహామే చెప్తా. ఎందుకంటే సొసైటీలో రియల్ ఇన్సిడెంట్స్ ఎలా జరిగింది, ఆ ఒక పరిస్థితిని చాలా యదార్థంగా చూపించడానికి చాలా ట్రై చేస్తుంటారు. దాంతో పాటు ఈ మూవీకంతా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గూడా ఆయనే. ఎంతో డేర్‌నెస్ మరియు దేశం పట్ల ప్రేమ, రెస్పెక్ట్ అయితే ఉండాలా ఇలాంటి మూవీ తీయడానికి. ఈ క్యారెక్టర్‌కి ఏం గావాలో నీట్‌గా త్రూఔట్ సినిమాలైతే పుల్ ఆఫ్ అయితే చేశాడు అబ్రహాము. ఈయనతో పాటు చేసిన 'నీరు బాజ్వా' గాని, 'మానుష్ చిల్లర్' గాని వాళ్ళ రోల్‌కి ఏం గావాలో వాళ్ళు నీట్‌గానే చేశారు. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే దండిగానే ఉంది. ఏమేం గావాలో దాన్నంతా నీట్‌గానే సీన్‌లో కనపడింది. అదే విధంగా ఈ సినిమా వచ్చేసి టెక్నికల్లీ సినిమాటోగ్రఫీ గాని, మ్యూజిక్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, అదే విధంగా సౌండ్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్ ఏమేమి కావాలో సినిమాకి నీట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే చేశారు. ఇంతలా సూపర్‌గా ఉన్న సినిమాలో ఏ ఒక నెగెటివ్ లేదా అంటే లేదు. కొన్ని విషయాలైతే నాకు అనిపించింది చూడండి. ఇంత సూపర్ కథని, ఇంత రియాలిటీగా ఉన్న కథని వీళ్ళు
కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దాన్ని కాస్త ఫిక్షనైజ్ చేశారు. అది కొన్ని విషయాలు ఓవర్ ద టాప్ అనిపించింది. అయితే ఈ మధ్యన వస్తున్న ప్రతి మూవీని ఫిక్షనైజ్ చేస్తూ దాన్ని ఓవర్‌గానే చూపిస్తున్నారు కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటరే. దాంతో పాటు సెకండ్ హాఫ్‌లో కొన్ని విషయాల్లో పేసింగ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక మంచి డీసెంట్ వాచ్ మూవీనే. దీన్ని అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఒకవేళ మీకు స్పై యాక్షన్ థ్రిల్లర్ గాని, యాక్షన్ థ్రిల్లర్ మూవీ నచ్చుతుందంటే మీరు ఖచ్చితంగా చూడండి. మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేస్తుందనుకుంటా. ఈరోజుకిది. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.